హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో ఐసీయు గురించి తెలుసుకుందాము. మన సమాజంలో కొంతమంది మంచి మనుషులను ముంచి సంపాదించి మన్నులోన కలిసిపోయే చివరాఖరికి ఏకాకివాయే మనకు ఎందుకు అంత సంపాదన, ఆకలి వేస్తే 4 మెతుకులు కొనుక్కు తినేంత కూడా పెట్టుకుంటే చాలు కదా. రోగం వస్తే చూపించుకునేంత దాచుకుంటే సరిపోదా? సాయం కోసం వచ్చేవారికి సాయం తీర్చేటంత డబ్బు ఉంటే సరిపోదా? దానికోసం నమ్మిన మనుషులను ముంచాలా? దాచుకున్న సొమ్మును దోచుకోవాలా? దేవుడు మనల్ని ఏం చూస్తాడులే అని నలుగురిని మోసం చేసి 10 కుటుంబాలను రోడ్డున పడేసి అడ్డుదారుల్లో డబ్బు సంపాదించి విర్రవీగేటప్పుడు తెలియదు. చేసిన పాపాలు పండి ఆస్పత్రిలో రోజూ లెక్క పెట్టేటప్పుడు గోడ మీద ఇలా రాసి ఉంటుంది, ఐసీయు అని. అంటే అర్థం, నేను నిన్ను చూస్తున్నాను. దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. కాబట్టి మనం పక్కవారికి ఏమి చేస్తామో అదే తిరిగి మనకు లభిస్తుంది. కర్మ అనుభవించక తప్పదు. జై శ్రీరామ్.